సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకుంటే ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. మొన్న ప్రదీప్ రావు అంటేనే క్లియర్గా బయటకు రావడం జరిగింది, బెయిల్ పైన బయటకు రావడం జరిగింది. అంతకుముందుకు భుజంగరావు రావడం జరిగింది. ఇట్లా అందరూ కూడా అరెస్ట్ ఎవరైతే అయ్యారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి చేపట్టినటువంటి పెద్ద పెద్ద యుద్ధం ఏంది, పెద్ద కార్యాచరణ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే మీరు నిజంగానే జరిగి ఉంటే ఎవరి వల్ల జరిగింది, ఎందుకోసం జరిగింది అని అన్నది తేల్చి చెప్పేసి మీరు పెద్ద తలకాయలను అరెస్ట్ చేయాలి. ఇట్లా ఈ పిఏలను అరెస్ట్ చేయడము, లేకపోతే ఈ బుడ్డబుడ్డోళ్ళను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. చిత్తశుద్ధి ఉంటే కనుక ఈ విషయంలో అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంవత్సరం గడుస్తూ ఉంది కదా, ప్రభుత్వానికి ఎంతసేపు ఒక అలిగేషన్ తీసుకురావాలి అంటే ఆచిచూచి తీసుకొచ్చేటటువంటి వ్యవహారాలే ఉంటాయి కదా. అయినా కూడా ఇంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కళ్ళ ముందు పెట్టి ఆ రోజు పత్రికలు అన్నింటిలో కూడా ఈవెన్ ఏది ఆంధ్రజ్యోతి అయితే అసలు వదిలిపెట్టలేడ కూడా ప్రతిరోజు ఒక 30 రోజుల దాకా అవే వార్తలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ చేసారు, ఆ డిస్కులన్నీ తీసుకుపోయి ఈ నాగోలు నాలాలు వేసారు, నాగోలు మూసీలు వేసారు అని చెప్పేసి విచ్చలవిడి రాతలు రాసిరు, విచ్చలవిడిగా మాట్లాడారు. మరి పూర్తి స్థాయి ఆధారాలు దొరకపోయి ఉండొచ్చు అంటారా? ప్రజలారా మీరే చెప్పండి. పూర్తి స్థాయిలో ఆధారాలు లేకపోయిన కారణం చేతనే మరి నిన్న అరెస్ట్ చేసిరా. ఇందులో ఇంకా పెద్ద తలకాయల అంశాలు కావచ్చు, పెద్ద తలకాయలు ఎవరున్నాయని కూడా తెలిసే ఉండాలి కదా. చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు ఇట్లా దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు ఈ అంశంలో అనేది చూడాలి.